హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరైతే ఒక విషయం చెప్పాలి ఏంటంటే, మన సబ్స్క్రైబర్ వచ్చి లవ్ సాంగ్ గురించి చెప్పాలన్నారు కాబట్టి అయితే చేశాను. నాకు ఇది నచ్చింది. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చండి అబ్బా, అంతకు మించి ఏం లేదు. మీకు నచ్చుతుంది, ఎందుకంటే నేను చేసేది ప్రతి ఒక్కటి మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చండి అబ్బా, ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ అనేది మీకు ఎంతో అవసరమో. అలాగే మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే పెట్టండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే తీయండి, నేను మ్యాక్సిమం అయితే ఎప్పుడు వేస్తాను. మీకు నెక్స్ట్ వీడియో కావాలని నేను అడుగుతాను, నేనైతే చేసి పెడతాను. మీరు ఆలోచన చేయకుండా ఇప్పుడైతే డెమోస్ ఉంది, డెమో చూసిన ఏమైనా వీడియోకి వెళ్ళి ఆడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డెమో అయితే చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది వీడియో. మీకు తెలుసు కదా, కొన్ని కాపీ ఇష్యూలు అయితే నోడ్లు అయితే పెట్టాను. మీకు ఫుల్ స్క్రీన్ చూడాలనుకుంటే, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్, ఇంకోటి ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే ఇచ్చాను. అక్కడ మీరు ఫుల్ స్క్రీన్ అయితే చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏమొచ్చేసి ప్రాజెక్ట్ వర్క్ అయితే ఇచ్చాను, అక్కడైతే మీరు ఇంపోర్ట్ అయితే తీసుకోండి. ఏమైనా ఈ వీడియో గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి, నేను మ్యాక్సిమం అయితే రిప్లై ఇచ్చాను. నెక్స్ట్ లెవెల్ వీడియో కావాలని అడగండి, నేనైతే చేసి పెడతాను. ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ అవుతాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ అవుతామా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను ఆల్అౌట్ మోషన్ అయితే ఓపెన్ చేసాను కదా. ఆల్అౌట్ మోషన్ ఓపెన్ అయితే అక్కడ నేను బీట్ మార్క్ ఇంపోర్ట్ చేయకపోతే ఇంతగా చెప్పగా ఇంపోర్ట్ అయితే తీసుకోండి. అక్కడైతే నేను లింక్ అయితే ఇచ్చాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే, ఇక్కడ బీట్ మార్క్ దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను 90 సెకండ్స్ వరకు అయితే నేను సాంగ్ అయితే పెట్టాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే, ఇక్కడ గ్రూప్ ముందు ఆ గ్రూప్ మీద ఏం టైప్ చేయకండి. ఇక్కడ ఫాంట్ అనేది వచ్చింది కదా, ఫాంట్ అనేది నేను యాడ్ చేస్తాను. ఫాంట్ పోతే యాడ్ చేస్తాను. మీరు ఫాంట్ అనేది ఎఫెక్ట్ అయితే చూపెట్టాలి. అదే అలాగని చెప్పింది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్యాక్ వచ్చేసి షేక్ పెట్టడం కూడా దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫాంట్ ఉంది కదా, ఫాంట్ ఎఫెక్ట్ దాన్ని తీసుకోవాలి. అదే అలా చెప్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దాన్ని క్లిక్ చేసి కింద ఉన్న ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి తిరాట్కి వెళ్ళి కాపీ పెట్టేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు ఇందాక చెప్పాం కదా, ఫాంట్ అనేది ఎఫెక్ట్ అయితే కొట్టాలి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ 4.4 మిలియన్కి వచ్చేసి ఆ ఫాంట్ మీద క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి తిరాట్కి వెళ్ళి పేస్ట్ అయితే చేయండి. చూడండి, ఇదిగో ఇతర ఫాంట్కి ఎఫెక్ట్ అయితే కూర్చుంటుంది. ఇలా అన్నిటికైతే మీరు ఎఫెక్ట్ అయితే కూపెట్టాలి. నేను ఎంతవరకు అయితే ఈ ఎఫెక్ట్ అండ్ ఇంకోటి ఫాంట్ అయితే ఇచ్చాను కదా, అది ఎండ్ వరకు అయితే కూర్చోపెడితే మీకు పర్ఫెక్ట్గా అనేది వీడియో అనేది అయిపోతుంది. తర్వాత ఫోటో ఎలా యాడ్ చేయాలో చెప్తాను. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఎఫెక్ట్ అయితే కూపెట్టిన ఫాంట్కి, అప్పుడైతే వీడియో అనేది పర్ఫెక్ట్గా అయితే కూర్చుంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను కొన్ని ఫాంట్స్ అయితే యాడ్ చేస్తాను. మీరు ఫుల్ ఫాంట్కి యాడ్ చేసినట్టయితే ఇప్పుడే వచ్చానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉందా 4.4 మినిట్కి వచ్చేసి ఇక్కడ ప్లస్ చేసి మీడియాకి వెళ్ళి ఎవరి మీద ఒక ఎడిట్ అనుకున్నా వాళ్ళకి ఫోటో అనేది క్లిక్ చేసి ఇలా వచ్చే పైన తిరగడానికి వెళ్ళి ఫుల్ కంపేర్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, 5.5 మిలియన్కి వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, అప్పుడైతే దీన్ని కార్డ్ తీసుకోండి. తర్వాత ప్లస్ చేసి మీడియాకి వెళ్ళి ఇంకా ఫోటో యాడ్ చేసి పైన తిరగడానికి వెళ్ళి ఫుల్ కంపేర్ అని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా, కార్డ్ తీసుకోండి. ఇలా ఎండ్ వరకు అయితే ఫోటో అనేది కూపెట్టాలి. ఓకేనా? నేను ఎలా వేస్తాను అలాగే చేయండి, స్కిప్ చేయకండి. మీకు ఏమైనా వీడియో గురించి ఇంట్రెస్ట్ ఉంటే, ఎడిట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఎండ్ వరకు చూడండి. ఓకేనా? నేను ఎలా వేస్తాను అలాగే చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఫోటో అనేది అప్పుడే యాడ్ చేస్తాను. ఇప్పుడే వేస్తాను. మీరు ఇప్పుడు ఫోటో ఉంది కదా, ఆ ఫోటో అనేది కిందకి అయితే జరుపుకోండి, ఫాంట్ కనపడాలి కదా. కాబట్టి ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఇలా కిందకి అయితే జరుపుకోండి. ఫాంట్ కిందకైతే ఎత్తుకొచ్చే ఇక్కడ ఫాంట్ ఉంది కదా, ఆ ఫాంట్ అనేది క్లియర్గా అయితే కనబడుతుంది. ఇలా అన్ని ఇమేజ్ని అయితే కిందకైతే ఇలా ఫాంట్ కిందకైతే తేండి, అప్పుడైతే ఫాంట్ అనేది కనబడుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే నేను ఫాంట్కి కిందకైతే ఫోటో అనేది కిందకైతే జరుపుకున్నాను. మీరు జరుపుకుంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ వచ్చేసి షేక్ ఎప్పుడైతే ఓపెన్ చేయండి.
షేక్ ఎఫెక్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్లో ఉంది కదా 1.10 మిలియన్కి వచ్చేసి ఒక ఎఫెక్ట్ ఉంది కదా, ఇమేజ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి త్రీ వెళ్ళి కాపీ పెట్టేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఎక్కడెక్కడ ఎఫెక్ట్ పెట్టాలని చెప్తుందండి. ఇక్కడ ఫస్ట్ ఆప్లో వచ్చేసి 4.4 మిలియన్ కదా, దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి త్రీ వెళ్ళి పేస్ట్ చేసేయండి. తర్వాత ఇంకో ఉంది కదా 5.5 మిలియన్కి వచ్చేసి ఆ ఇమేజ్ క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి త్రీ వెళ్ళి పేస్ట్ చేసేయండి. తర్వాత ఈ ఫోటో ఇచ్చేసి తర్వాత ఇంకో ఫోటో కదా, దాని మీద క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి త్రీ వెళ్ళి పేస్ట్ చేసేయండి. తర్వాత దాని పక్కన దాన్ని అయితే క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి త్రీ వెళ్ళి పేస్ట్ చేసేయండి. తర్వాత ఇక్కడ ఒక ఇమేజ్ కదా, దాన్ని అయితే ఇచ్చేసి ఇలా ఒక్క 2 ఇమేజ్ ఎఫెక్ట్ చూపెట్టి తర్వాత ఇంకో ఇమేజ్ ఉందో దాని అయితే ఏం చేయకండి, అవుట్లీ వేరే ఎఫెక్ట్ అయితే ఉంది. ఇప్పుడు ఈ 2 ఎఫెక్ట్లు ఉందా, ఈ 2 ఇమేజ్ కదా, దాన్ని ఏం చేయకండి. మా తర్వాత బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఫాంట్ క్లిక్ చేసాం, తర్వాత ఇంకో ఇమేజ్ క్లిక్ చేసాం కదా, ఇప్పుడు 3 ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి త్రీ వెళ్ళి కాపీ పెట్టేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకొక ఇమేజ్ ఉంది కదా, అదే చెప్తే కదా ఇందాక ఒక ఫోటో ఇది ఇంకొక ఫోటో యాడ్ చేయాలి కదా, ఇక్కడ టైమింగ్ చెప్తుంది 6.3 మిలియన్కి వచ్చేసి దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి త్రీ వెళ్ళి పేస్ట్ తీసేయండి. తర్వాత ఇంకోసారి టైమింగ్ చెప్తుందండి, ఇక్కడ వచ్చి 10.2 మిలియన్ వచ్చేసి దాన్ని క్లిక్ చేసి ఇమేజ్ని కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి త్రీ వెళ్ళి పేస్ట్ తీసేయండి. తర్వాత ఇంకోసారి చెప్తుంది ఇంకో టైము ఇక్కడ 13 సెకండ్స్ 13 ప్లస్ 13 పాయింట్ ಮತ್ತೆ 26 ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి త్రీ వెళ్ళి పేస్ట్ తీసేయండి. తర్వాత ఇంకో బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ లాస్ట్ ఉంది కదా, అదైతే క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి త్రీ వెళ్ళి కాపీ పెట్టేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ ఉంది కదా, ఆ లాస్ట్కి ఎఫెక్ట్ అయితే ఇది కూర్చుంటుంది. దాని ఫస్ట్ ఆఫ్ దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ వెళ్ళి త్రీ వెళ్ళి పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది మీకు సింపుల్గా అయితే అయిపోతుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి, నేను మ్యాక్సిమం అయితే రిప్లై ఇస్తాను. ఇప్పుడే ఆన్సర్ అంటే డౌన్లోడింగ్ తీసుకోండి. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి ఇక్కడ హెచ్డీ క్వాలిటీ ఉంటుంది కదా, అది ఎలాంటి హెచ్డీ క్వాలిటీ ఉందో అది మీకు సంబంధం పట్టింది, ఓకేనా. ఇప్పుడైతే ఇంపోర్ట్ అయితే వేసుకోవాలి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ ఉంటుంది కదా, సేవ్ ముందు ట్యాప్ తెచ్చే మీకు సేవ్ అయ్యి గ్యాలరీకి అయితే అయిపోతుంది. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మేము ముందుకు వచ్చాను. అలాగే ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా ప్లీజ్.